డాక్టర్ గారు తన వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్రాలకు అనుగుణంగా మరొక వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ చట్టపరంగా భార్యనైన నాకు విడాకులు ఇవ్వకుండా వారు మరో వివాహం చేసుకోవడం కుదరదని జనని గారు అభ్యంతరం తెలియజేశారు. డాక్టర్ గారు తన వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్రాలకు అనుగుణంగా మరొక వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ చట్టపరంగా భార్యనైన నాకు విడాకులు ఇవ్వకుండా వారు మరో వివాహం చేసుకోవడం కుదరదని జనని గారు అభ్యంతరం తెలియజేశారు. డాక్టర్ గుణ గారు జనని గారి గుణగణాలని తప్పుపడుతున్నందువల్ల జరగబోయే డిఎన్ఏ టెస్ట్కి ప్రాధాన్యత పెరిగింది. ఉభయుల అంగీకారంతో జరిగే డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ మీద పిల్లల భవిష్యత్తు, వీరి సంసారిక జీవన కొనసాగింపు ఆధారపడినందువల్ల డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు వేచి ఉండి రిపోర్టు పాజిటివ్గా వచ్చినట్టయితే డాక్టర్ గుణగారు జనని గారి దగ్గరున్న పిల్లల్ని తన పిల్లలుగా అంగీకరించడమే కాకుండా జనని గారిని తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించవలసిందిగా, ఒకవేళ డిఎన్ఏ రిపోర్టు నెగిటివ్గా వచ్చినట్లయితే జనని గారు తన పిల్లలతో వేరుగా ఉంటూ చట్ట ప్రకారం వారి నుంచి విడాకులు తీసుకోవడానికి అంగీకరించాలి. అదేవిధంగా వారు కోర్టు ద్వారా విడాకులు పొందే లోపే మరొకరిని వివాహం చేసుకోవడానికి జనని గారికి ఎలాంటి అభ్యంతరం లేదని అంగీకరించ ఒప్పుకోవడం అయినట్లుగా ఉభయులు ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరి ఇష్టపూర్తిగా ఈ అగ్రిమెంటు రాసుకోవడం జరుగుతున్నది. మ్యాటర్ ఇదండి. మీ ఇద్దరికీ ఓకేగా? నాకు ఓకే. నాకు ఓకే. అయితే స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీయమంటారా? మీరిద్దరూ టిక్ చేసిన చోట సంతకాలు పెట్టండి. నేను జిరాక్స్ తీసి చెరొక కాపీ ఇస్తాను. ఏమైందిరా? ఎందుకు పేపర్స్ తీసుకున్నావు? మీ జీవితం మీ ఇష్టం అంటూ అగ్రిమెంట్ చేసుకుంటే మా బతికేం కావాలి? అంటే మీ డెసిషన్స్ మీకుంటే మా డిమాండ్స్ మాకున్నాయి. డిమాండ్సా? ఏంటవి? నానా, గతంలో ఎవరి గురించో నువ్వు అడిగినప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను. పిల్లలు తల్లిని కావాలనో తండ్రిని కావాలనో అనుకోరు, తల్లిదండ్రులు ఇద్దరూ కావాలనుకుంటారని. గుర్తుందా? ఉంది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇంతకాలం తండ్రి లేకుండా వీళ్ళు, తల్లి లేకుండా నేను బ్రతికాం కదా. ఎవరివి నిందలో ఎవరివి నిజాలో డిఎన్ఏ రిపోర్ట్స్ తేల్చేస్తాయి. కనీసం ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే లోపైనా పిల్లలమైన మేము తల్లిదండ్రులతో గడిపామన్న ఆనందం దక్కించుకునే ఛాన్స్ ఇవ్వండి నాన్న. ఏంటి? కలిసి ఉండాలా? అవునమ్మా,
అంటే అమ్మా మేం నిన్ను నమ్ముతున్నాం, కానీ నాన్న నిన్ను నమ్మడం లేదు. ఎవరి నమ్మకం గెలుస్తుందో డిఎన్ఏ చెప్తుంది. ఆ రిజల్ట్ వచ్చేలోపు అరమరికలు లేకుండా మీతో పాటు మీ పిల్లలుగా మేం గడపాలనుకుంటున్నాం. ఈ కోరిక తీర్చడంలో మీరు నష్టపోయేదేమి ఉండదమ్మా. 4 రోజులు అందరితో కలిసి బ్రతికామన్న తృప్తి మాకు దక్కనివ్వండి ప్లీజ్. అప్పుడే మేము ఈ అగ్రిమెంట్కి ఒప్పుకుంటాం. లేకపోతే అనే ఛాన్స్ లేదు నాన్న. ఒప్పుకొని తీరాల్సిందే. పిల్లల చివరి కోరిక అనుకోండి ప్లీజ్. అసలు నేను గుణతోనే లైఫ్ వద్దనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కలిసి ఉండడం ఏంటి? రిపోర్ట్ వచ్చిన తర్వాత తన పిల్లల్ని తనకు అప్పచెప్పి తనకి దూరంగా ఉండాలనేది కదా నా నిర్ణయం. నాకు ఈ కండిషన్ నచ్చలేదు. అమ్మా ప్లీజ్ అమ్మా. నాకు మీ డిమాండ్ నచ్చటం లేదురా. నో, కలిసి ఉండడం జరగని పని. నేను మీ డిమాండ్ యాక్సెప్ట్ చేయను. నానా 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 ప్లీజ్ నానా. అమ్మా దేనికి ఆగడం? నేను ఈ కండిషన్కి ఒప్పుకోనుగాక ఒప్పుకోను. అమ్మా నువ్వు ఉన్న పరిస్థితిలో నీ నిర్ణయాన్ని మేం తప్పుపట్టాం, కానీ ముందు కాస్త నీ కోపం ఆవేశం తగ్గించుకొని మా మాట వినే ప్రయత్నం చేయి. ఏ ప్రయత్నం చేసినా ఎంత విన్నా మీరనే ప్రపోజల్ మాత్రం నాకు ఇష్టం లేదు. అమ్మా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేంత వరకు నాన్నకు దూరంగా ఉండడం కూడా మాకిష్టం లేదు. మా వల్ల కాదు. అవునమ్మా, తండ్రి ఎవరో తెలియనప్పుడు డాడీ అంటూ దగ్గరుండగలిగాను, కానీ తండ్రిని తెలిసిన తర్వాత దగ్గరుండలేని పరిస్థితికి మేం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకమ్మా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎలాగో రిపోర్ట్స్ పాజిటివ్ గానే వస్తాయి కదా. ఎలాగో రేపు కలిసుండే వాళ్ళమే కదా. రిపోర్ట్స్ వచ్చేలోపు ఈ 4 రోజులు అందరం కలిసుంటే నష్టమేంటి చెప్పమ్మా. ఎలాగో మీరు కలిసి ఉంటారేమో, నేనుండను కదా. అదే తప్పు. నాన్న తప్పు తెలుసుకొని క్షమాపణలు అడిగిన తర్వాత కూడా కనికరించలేవా? అది అప్పుడు ఆలోచించే విషయం. అప్పుడు ఆలోచించేది ఇప్పుడే ఆలోచించమంటున్నా. రిపోర్ట్ల ద్వారా వచ్చే రియలైజేషన్ కంటే మేం ప్రేమ పంచి పొందాలనుకుంటున్నామమ్మా. ఆయన మనసులో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ అమ్మా, మాకోసం రాలేవా? నీకు తెలియదే, అసలు ఆయన అన్న మాటలకే ఆయనకి ఎదురు పడ్డవే నాకు ఇష్టం లేదు. మీకోసం తనని భరించగలిగిన ఆ ఇంట్లో మరొక దుష్టగ్రహం ఉంది, శక్తి. ఆవిడ మొహం చూడడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను నమ్మినా మీ నాన్నతో కలిసి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళ ముందుకు నేను రాలేను. వచ్చినా అక్కడ తట్టుకొని మనం నిలబడలేము. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది. నేనే కాదు, మీరు కూడా భరించలేరు. అక్కడ నిమిషం కూడా నిలబడలేము. కాబట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం మంచిది కాదని అంటున్నాను. అర్థమైందమ్మా. నిజం నిరూపించబడిన తర్వాత గర్వంగా దర్జాగా వెళ్దాం అనేది నీ ఆలోచన, కానీ మా నమ్మకం మాకుంది. మా నమ్మకమే గెలిచిందని నిరూపించుకోవడం కోసం మనం ముందుగా వెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. మనుషులు దూరంగా ఉన్నప్పుడు ఆవేశాలు పెరగడం వేరు. మనుషులు దగ్గరైనప్పుడు ఆవేశాలు తగ్గే అవకాశం కూడా ఉంటుందమ్మా. మనం నిజమని నమ్మినప్పుడు ఆ దుర్మార్గానికి భయపడ్డం ఎందుకు? ఎప్పుడైనా అక్కడ సర్కమ్స్టాన్సెస్ ని ఫేస్ చేయాలి కదా. అదేదో ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. ఈలోపే ఆవిడ్ని బొంచొచ్చు, వీలైతే గెంటేయచ్చు. నువ్వెన్నైనా చెప్పవే, నాకు మాత్రం అక్కడికి రావాలని నా మనసు అంగీకరించడం లేదు. ఎందుకమ్మా మరీ అంత మొండిగా మాట్లాడుతున్నావు? ఏదోలే 4 రోజులు అనుకున్నైనా ఆయన మాతో క్లోజ్గా ఉండొచ్చు కదా. రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఎలాగో కంటిన్యూ అయిపోతుంది. పశ్చాత్తాపంతో ఇంకా గుండెలకి హత్తుకుంటాడమ్మా. తప్పు చేశానన్న భావన తన్ని ప్రశ్నిస్తే నీకు తప్పకుండా క్షమాపణ చెప్పుకొని తీరుతాడు. మీరెన్ని చెప్పినా కూడా నేను వినలేకపోతున్నాను. లేదు, నేను రానుగాక రాను. మనం అతనితో కలిసి ఉండే ప్రసక్తే లేదు. అమ్మా, ఎంతసేపు నీ పంతం, నీ పట్టుదల, నీ ఈగో, నీ ఇష్టం, నీ నిర్ణయమే కానీ మా గురించి ఆలోచించలేవా?
నువ్వే గెలవాలి, నీ మాటే నెగ్గాలి అని నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు, కానీ మా గురించి ఒక్క క్షణం ఆలోచించలేవా? ఒక్క మెట్టు దిగలేవా? ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాలేవా? బిడ్డల సంతోషం కోరుకునేదానివి బిడ్డల కోరిక తీర్చలేవా? మా కోసం వస్తే నీకేమైనా తలంపులా? అమ్మా, నువ్వు మరీ అంత పట్టుదలగా ఉంటే మేము పట్టుదలకి పోవాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తారా? అమ్మా, నువ్వు ఇలాగే మొండికేస్తే నేను కూడా ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను నీ కూతుర్నమ్మా. నా పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఎలాగో ఒకసారి తెగించిందాన్నే కదా, ఏదో యువతల పడ్డానే కానీ ఈసారి అవతల వడ్డీ చూసుకుంటాను. తను అనుకున్నది జరగకపోతే ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వద్దు, అలాంటి ఆలోచన రానివ్వకు. మీ క్షేమం గురించి ఆలోచించేదాన్ని. నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేనేమైపోతాను? మీకోసమే కదా బ్రతుకుతున్నాను. మీ కోరిక తీర్చడం కంటే నేను కోరుకునేది ఏముంటుంది చెప్పు? అయితే ఓకే కదమ్మా, కలిసిందాం, సరేనా? నాకు మీకన్నా ఎవరూ ఎక్కువ కాదు. మీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే, నువ్వెన్నిసార్లు అడిగినా వాళ్ళు మన ఇంటికి రావటం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనుగాక ఒప్పుకోను. ఈ విషయంలో నన్నింకా బలవంతం చేసి ఒప్పించాలని మాత్రం ప్రయత్నం చేయకు. ఎందుకు నాన్న? ఎందుకంత కఠినంగా ఖచ్చితంగా చెప్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నానా? నాకెందుకురా భయం? భయపడాల్సిన అవసరం నాకే ఉంది. ఎందుకంటే అమ్మ, మధు, చిన్న నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎక్కడ మనసు మారిపోతుందేమో అని, ప్రేమకు లొంగిపోతానేమో అని, రక్త సంబంధం తట్టి లేపుతుందేమో అని, వాళ్ళు నాన్న అని పిలుస్తుంటే హృదయం మెత్తబడిపోతుందేమోనని భయపడుతున్నావా నాన్న? షటప్! నా పిల్లలు కాని వాళ్ళు నన్ను నాన్న అన్నంత మాత్రాన నేనెందుకు వెంటపడతాను? లేని రక్త సంబంధం నన్నెందుకు తట్టి లేపుతుంది? వాళ్లను చూసి నా మనసెందుకు కరుగుతుంది? నేనెందుకు లొంగిపోతాను? ఎందుకంటే మధుని ఆ రోజు రాత్రి అంత వర్షంలో కూడా నువ్వు అత్తతో బయటికి గెంటించావు కదా. ఆ తర్వాత నువ్వేమన్నావు? ఆ తర్వాత హాస్పిటల్లో నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు చూసావా? అప్పుడు నీ మనసు నిన్నేమని ప్రశ్నించింది? అప్పుడు ఆ మాటలకు గాని, ఆ తర్వాత నీ ప్రవర్తనకు కాని కారణం మధు మీద నీకు ప్రేమ ఉండబట్టే కదా నాన్న. మధు చావు బ్రతుకుల్లో ఉందంటే అంత పెద్ద హోమాన్ని కాదనుకొని హాస్పిటల్కి పరిగెత్తావే ఎందుకు? నీ మనసు చెలించే కదా. ఆ తరువాత హాస్పిటల్లో చాలా ఫీల్ అయిపోయావు కదా. దేనికి? హృదయం ఉండబట్టే కదా. వీటన్నిటికీ వెనక ఉన్నది ప్రేమ. ప్రేమే కదా నాన్న. వాళ్ళు నా వాళ్లే అన్న ఫీల్ నీ మనసులో ఎక్కడో అక్కడ ఉంది కదా నాన్న. నో, ఫీల్ లేదు, ఫీలింగ్స్ లేవు. ఆ రోజైనా ఆ తర్వాత అయినా మధు ప్లేస్లో వేరే ఆడపిల్ల ఎవరున్నా కానీ నేను డాక్టర్గా అలాగే కేరింగ్తో మాట్లాడతాన్రా. అర్ధరాత్రి ఆడపిల్ల వర్షంలో బయట ఎంత సఫర్ అవుతుందోనని మానవత్వంతో స్పందించాను. అంతేకాని నువ్వనుకునే ప్రేమలు, ఎఫెక్షన్స్, మనసు లాగడాలు, హృదయం స్పందించడాలేమీ లేవురా. ఓకే, ప్రేమ లేకపోవచ్చు, కానీ హృదయం ఉందిగా.
నువ్వన్న హ్యుమానిటీ అన్నదే పాయింట్. ఆ హ్యుమానిటీ ఇప్పుడెందుకు లేదు? ఏ మానవత్వంతో, ఏ మమకారంతో అప్పుడు స్పందించావో ఇప్పుడు అలాగే స్పందించొచ్చు కదా. పిల్లలు పాపం ఏదో కోరుకుంటున్నారు అని కన్సిడర్ చేయొచ్చు కదా నాన్న. ఇది కన్సిడర్ చేసే విషయం కాదు. ఏం ప్రాబ్లం? ఎలాగో డిఎన్ఏ టెస్ట్లు నెగిటివ్గా వస్తాయనే కదా నీ ఉద్దేశం. నువ్వనుకున్నట్టుగా రిపోర్ట్ వస్తే వాళ్ళింక నీ లైఫ్లోకి రారు కదా. కానీ ఇప్పుడు తండ్రి కోసం తప్పించిపోతున్న పిల్లలు నాన్న నాన్న అంటూ విలవిల్లాడిపోతున్నారు నాన్న. నీ దగ్గర ఎఫెక్షన్ పొందాలని పాపం వాళ్ళు చాలా తాపత్రయపడిపోతున్నారు, తప్పించిపోతున్నారు కదా నాన్న. ఆ రిపోర్ట్ వచ్చేలోపు కనీసం ఒక తండ్రిగా ప్రేమ పంచి వాళ్ళ మనసుని సంతృప్తి పరచలేవా నాన్న? హ్యుమానిటీ ఎక్స్ప్రెస్ చేయలేవా? తండ్రి కాకపోయినా తండ్రిలా ఆలోచించాడనే ఒక తీపి గుర్తు వాళ్ళ మనసులో దాచుకుంటారు కదా నాన్న. ప్లీజ్ నాన్న, నీ మానవత్వాన్ని గొప్పగా చాటుకుంటారు. కాదనుకు నాన్న, మానసిక రుగ్మతే అనుకో, పేషెంట్లుగానే భావించు నాన్న, డాక్టర్గానే కన్సిడర్ చేయి నాన్న. ప్లీజ్ నాన్న, ఎందరెందరి ప్రాణాలు నిలబెట్టావు, వాళ్ళ మనసు కోరిక చచ్చిపోకుండా బ్రతికించలేవా? స్పందించకపోతే మానవత్వానికి మచ్చొస్తుంది, కానీ స్పందిస్తే సహృదయుడన్న పేరొస్తుంది నాన్న. ఎందుకోరా? నా మనసు నువ్వెన్ని చెప్పినా అంగీకరించడం లేదు. నువ్వు మనిషిగానే ఆలోచిస్తున్నావు నాన్న, మనసు పెట్టి ఆలోచించు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నా కోరిక అనుకో నాన్న. సరేరా, నీకోసం నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నో అనలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రా నాన్న. వీళ్ల కోరిక కాదని లేక నేను వస్తున్నాను, కానీ గుణ మాత్రం తరుణ్ మాట ఖచ్చితంగా ఒప్పుకోడు. నన్ను చూస్తేనే అసహ్యం అనేవాడు, నా మీద నిందని నమ్మినవాడు ఎలా నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటాడా? నన్ను పట్టుదల పంతమనే ఈ పిల్లలకి అతని మూర్ఖత్వం ఏంటో అర్థమవుతుంది. వీడి మనసు బాధ పెట్టడం ఎందుకు? నేను హృదయం లేని వాణ్ణని అనిపించుకోవడం ఎందుకని నన్ను నిందా అని వాదించేది ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి ఉండటానికి రాదు. వీళ్ళు బతిమాలినా బామాలినా నిర్ద్వందంగా తోసిపుచ్చుతుంది. వీడి దృష్టిలో నేను చెడ్డవాణ్ణవడం ఎందుకు? గుణ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టడం. జనని ఫస్ట్ నో అంటుంది, ఆ తర్వాత నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాను. ఎవరు సంతకానికి ముందుకు రావట్లేదు? నాన్న సంతకం పెట్టడా? అమ్మ సంతకం పెట్టడానికి కూడా ఈ క్షణం నో అంటుందా? మా కోరికని కాదంటుందా? నాన్న యాక్సెప్ట్ చేయడా? ఈ మొండిది అస్సలు తలంచదు. ఎటు డిఎన్ఏ రిపోర్ట్స్
నెగిటివ్గా వస్తాయన్న భయంతో ముందే తన పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత నాకు దగ్గర చేయాలనుకుంటుంది. అందుకే సంతకం చేసింది. నీ గురించి తెలియనప్పుడు నీ కుయుక్తులు పారాయి, కానీ ఇంకా నేనంత తేలిగ్గా నీ పిల్లల్ని నాకు దగ్గర చేసుకోను. నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావు కదా. ఎటో డిఎన్ఏ రిపోర్టు నెగిటివ్గానే వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు లబోదిబోమంటారు, తండ్రి కోసం అర్రులు చేస్తారు. ఎందుకు ఆ పసి మనసుల్ని బాధించడమని మానవత్వంతో మన్నిస్తున్నా. ఓకే, మీ యాక్సెప్టెన్స్ని, ఈ అగ్రిమెంట్ని కోర్టు ముందు ప్రవేశపెడతాను. యాజ్ పర్ ది లా వాళ్ళిచ్చే గైడెన్స్ ప్రకారం డిఎన్ఏ టెస్ట్కి ప్రొసీడ్ అవుతాను. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేదాకా పాపం పిల్లల మనసు బాధ పెట్టకండి. వాళ్ళు కోరిన విధంగా అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళకి అందించండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు ఒప్పుకోవేమోనని చాలా భయం వేసింది. మనం రేపటి నుంచి అమ్మా నాన్నల దగ్గర కలిసి ఉండబోతున్నావురా. అమ్మా అమ్మా, నాన్న